యూనిక్యూ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ తయారు చేయడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కార్డ్బోర్డ్ షీట్ని ముందుగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టీ కప్స్ని మధ్యలోకి 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా టీ కప్స్ని మధ్యలోకి 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్కి ఫెవికాల్ పెట్టి టీ కప్స్ని ఈ విధంగా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత టీ కప్స్ కనిపించకుండా ఉండడానికి ఏదైనా కలర్ వేసుకోవాలి. నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో రెడ్ కలర్ ఉందని చెప్పేసి రెడ్ కలర్ అయితే టీ కప్స్కి అయితే వేస్తున్నాను. విధంగా కప్స్ అన్నిటికీ కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ షీట్కి మధ్యలో సర్కిల్ రౌండ్లో కట్ చేసుకోవాలి. 1 కలర్ పేపర్ తీసుకోవాలి. మీకు ఏ కలర్ పేపర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్గా సర్కిల్ చేసుకొని దాన్ని సర్కిల్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కలర్ పేపర్స్ని. వీడియోలో చూపించిన విధంగా ఇంత ముందుకు సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న కలర్స్ పేపర్స్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫెవిక్విక్తో మధ్యలో అతికించుకోవాలి. మనకి ఈ షేప్లో వస్తుంది అన్నమాట. ఇంత ముందుకు కప్స్ తీసుకున్న కార్డ్బోర్డ్ షీట్కి మధ్యలో సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా స్టిక్స్ని అతికించుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని ఫెవికిల్తో అతికించుకోవాలి. ఈ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే న్యూస్ పేపర్స్ తోటి రౌండ్గా ఫోల్డింగ్ చేసుకొని గమ్తో అతికించుకోవాలి. వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ డిజైన్కి ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. అయితే ఈ స్టిక్ని పొడవు వెడల్పు చూసుకొని ఫెవిక్విక్తో అతికించుకోవాలి. ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వస్తుంది. దీనికి ఇంతకు ముందుకు మనం కలర్స్ పేపర్ని డిజైన్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఫెవికాల్ పెట్టుకుంటూ ఈ విధంగా అతికించుకోవాలి. విధంగా కలర్స్ పేపర్స్ డిజైన్స్ అతికించిన తర్వాత టీ కప్స్ పైన ఫెవికాల్ తోటి చిన్న డాట్స్ వేసిన తర్వాత న్యూస్ పేపర్స్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అతికించుకోవాలి. హ్యాంగింగ్ కోసం మనం చిన్నగా ఒక థ్రెడ్ తీసుకోవాలి. దానికి మధ్యలో కట్ చేసుకున్న టీ కప్ని అతికించుకోవాలి. టీ కప్స్కి కూడా నేను బ్లూ కలర్ అయితే వేసాను.
ఈ విధంగా 1 ఇంచెస్ గ్యాప్ తీసుకొని హ్యాంగింగ్ కోసం టీ కప్స్ని అయితే అతికించుకోవాలి. నేనైతే టీ కప్స్ని 5 హ్యాంగింగ్స్ కోసం అతికించుకున్నాను. ఈ హ్యాంగింగ్ టీ కప్స్ పైన ఇంతకుముందుకు డిజైన్గా కట్ చేసుకున్న పేపర్స్ని అతికించుకోవాలి. ఫైనల్గానైతే యూనిక్యూ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ రెడీ. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. Thank you for watching video. Bye bye.